తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. మరో సరికొత్త బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్ తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. నిన్నటి వరకు చూస్తున్నట్టయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి తప్పించుకోవడానికి, డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ వెళ్ళడానికి అందరూ అయితే పాటలు పడి మరి కష్టాలు పడి మరి మొత్తానికైతే టాస్క్లన్నీ బాగా ఆడుతున్నారు. సో నిన్నటి వరకు లీడర్ బోర్డ్ పొజిషన్స్ కూడా చూసేసాము. ఇంకా ఇప్పుడు 2 టాస్కులు మాత్రమే మిగిలి ఉన్నాయి అనుకుంటూ నిన్నటి ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో లాస్ట్ టాస్క్లు కనుక మనం చూసినట్టయితే ఫస్ట్ టాస్క్ వచ్చేసి మొత్తానికి అందరూ బాగానే కంప్లీట్ చేశారు, అంత ప్రాపర్గానే ఉంది. ఇట్స్ అ ఫన్ టాస్క్ అనమాట. ఇంతకు ముందు వరకు మనం చూసుకున్నట్టయితే కొంచెం సీరియస్ టాస్క్ అయింది, గొడవలు ఎక్కువైపోయాయి. ఈవెన్ దో పేర్స్ ఉన్నప్పటికి కూడా చాలా కష్టాలు అయితే పడ్డారు ఎవరికి వాళ్ళు. కానీ మళ్ళీ బిగ్ బాస్ వచ్చేసి ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్గా, కొంచెం ఎంటర్టైన్ చేయాలన్న ఉద్దేశంతో ఈ టాస్క్ అయితే పెట్టామని చెప్పేసి స్టార్ట్ చేశారు. సో బేసిక్గా ఒక లైన్ ముందు మనం నిలబడి మ్యూజిక్ అయితే ప్లే చేస్తారు. దాన్ని బట్టి మనం డాన్స్ చేస్తూ ఉంటే కొన్ని ఒక 4-5 రింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ రింగ్ కలర్ అనౌన్స్ చేసినప్పుడు బిగ్ బాస్ ఎవరైతే ఫస్ట్ ఆ రింగ్లోంచి బయటకు వచ్చేసి 2 కాళ్ళు లైన్ బయట పెడతారో వాళ్ళే ఈ టాస్క్లో విన్ అయినట్టు. సో అలా మొత్తానికైతే ఒక 4 to 5 రౌండ్స్ అయితే పెట్టారు. సో మొత్తానికి ఇలా చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మన పవన్ కళ్యాణ్ విన్ అయిపోయి, పవన్ కళ్యాణ్ తనూజ అయితే ఫస్ట్ రౌండ్లో గెలిచిపోయారనమాట. అలాగే నెక్స్ట్ మనకి ఇప్పుడు మొత్తం టాస్క్ కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ గెలిచాడు, సుమన్ శెట్టి కూడా గెలిచాడు అనమాట. సో లాస్ట్లో చూసుకున్నట్టయితే సుమన్ మన సంజన ఉన్నప్పుడు లాస్ట్కి సంజనాతో పోటీ పడుతూ సుమన్ ఎంత గట్టి పోటీ ఇచ్చాడంటే నేను నిజంగా ఇది సుమన్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ నిన్న ఇచ్చిన రివ్యూ ప్రకారం సుమన్ చాలా వర్స్ట్ ప్లేయర్ అన్నదాన్ని ఆయన నిజంగానే సీరియస్గా తీసుకొని చాలా కష్టపడి ఈ టాస్క్ని అయితే కంప్లీట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. సో మొత్తానికైతే సుమన్ శెట్టి ఈ టాస్క్లో అయితే గెలిచిపోయాడు. అలాగే దివ్య కూడా గెలిచిందనమాట. సో ఇలాగా ఎవరికి వాళ్ళు గట్టి పోటీ ఇస్తూ టాస్క్లు అయితే గెలిచిపోయారు. లాస్ట్లో ఒక్కసారి మనం లీడర్ బోర్డ్ పొజిషన్ చూసినట్టయితే ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ పొజిషన్లో భరణి అండ్ దివ్య ఉన్నారు. దివ్య చాలా గట్టి పోటీ ఇచ్చి చాలా ప్రాపర్గా ఆడి రింగ్లోంచి బయటకు అయితే వచ్చేసింది అనమాట. సో ఆల్రెడీ భరణికి దివ్యకి మంచి పాయింట్సే ఉన్నాయి కాబట్టి ఈసారి ఈ పాయింట్స్ ఇంకొన్ని యాడ్ అవ్వడంతో దీనికి వాళ్ళు ఫస్ట్ పొజిషన్కి అయితే వెళ్ళిపోయారనమాట. సెకండ్ పొజిషన్లో చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు డీమన్ పవన్ అండ్ రీతు చౌదరి ఉన్నారు. ఎందుకంటే డీమన్ కూడా ఈ ఫస్ట్ రౌండ్లోనే గెలిచిపోయాడు అనమాట. థర్డ్ పొజిషన్లో వచ్చేసి మనకి పవన్ కళ్యాణ్ థర్డ్ పొజిషన్లో చూసేసరికి మనకి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, తర్వాత మనకి తనుజ కూడా ఉందన్నమాట. సో ఇలా థర్డ్ పొజిషన్లో వీళ్ళు. ఫోర్త్ వచ్చేసి సంజన అండ్ ఫ్లోరా ఉన్నారు. ఫిఫ్త్ వచ్చేసి ఇప్పుడు మనకి సుమన్ శెట్టి అండ్ శ్రీజ ఉన్నారనమాట. సో మొత్తానికి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి, ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయ్యేసరికి ఇవి లీడర్ బోర్డ్ పొజిషన్స్ అనమాట. సో మొత్తానికైతే ఫస్ట్ టాస్క్లో అందరూ గట్టి పోటీ ఇచ్చారు. ఇక్కడ నేను ఎవరిని మరి వీక్గా ఆడారు, ఏదో వదిలేశారు అన్నట్టుగా నేను ఎక్కడ చెప్పలేను. ఎందుకంటే ప్రతి రౌండ్లో కూడా ఫస్ట్ టాస్క్లో అందరికందరూ ఫుల్ బెస్ట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్తో శ్రీజ తలబండ విధానం ఏదైతే ఉందో అది అమేజింగ్. అసలు చాలా ట్రై చేసింది. ఇంకొంచెం ట్రై చేసింటే పక్కా పవన్ కళ్యాణ్ కంటే దాటుకొని ముందుకెళ్ళిపోయేది. పవన్ అయితే ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే సెకండ్ రౌండ్కి వచ్చేసరికి అందరికంటే ఫాస్ట్గా వెళ్ళి పవనే ఫస్ట్ రింగ్లోంచి బయటకు వచ్చేసాడు. దివ్య కూడా అంతే గట్టి పోటీ ఇచ్చింది. ఇంకా సుమన్ శెట్టి అయితే నిజంగా అంటే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఈ ఓవరాల్ టాస్క్స్ అంతా చాలా ఇంప్రెసివ్. అందరూ బాగా ఆడారు ఈసారి. నిన్నటి వరకు అట్లీస్ట్ కొన్ని రిమార్క్స్ ఉంటున్నాయి, ఎవరు ట్రై చేయట్లేదు, లేకపోతే ఒకరికొకరికి కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉన్నాయి అది అని అనుకున్నాం. కానీ ఈ రోజు చాలా బాగా పర్ఫామ్ చేశారు ఎవరికి వాళ్ళు. సో సెకండ్ టాస్క్ వచ్చేసరికి ఒక ఒక లైన్ 2 ఎడ్జెస్కి 2 కంటెస్టెంట్స్ నిలబడతారనమాట. నిలబడి ఒక పిరమిడ్ లాగా గ్లాసెస్ని అయితే పేర్చి అటు నుంచి ఇటు అలా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఫస్ట్గా పిరమిడ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకే హైయెస్ట్ పాయింట్స్ వస్తాయి. అండ్ ఆల్సో వాళ్ళకే ఎక్కువగా అందరిలో కూడా సెకండ్ టాస్క్ ముందు ఇంకొక పాయింట్ ఉంది, అది యాడ్ చేయాలి. సో మొత్తానికి ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడతో ఓకే అనుకుంటున్న టైంలో మొత్తానికైతే ఇప్పుడు లాస్ట్లో మనకి ఇప్పుడు సంజన మరియు ఫ్లోరా అండ్ 5th పొజిషన్లో సుమన్ శెట్టి అండ్ శ్రీజ ఉన్నారు. కాబట్టి ఫస్ట్ పొజిషన్లో ఉన్న భరణి అండ్ దివ్యకైతే బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ అయితే ఇస్తారనమాట. ఈ పవర్లో ఏంటంటే లాస్ట్ 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒకరిని డేంజర్ జోన్లోనే ఉంచేలాగా ఒక పవర్ అయితే ఇస్తారనమాట. సో వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకొని ఆనెస్ట్గా చెప్పాలంటే ప్రాపర్గా ఆడి వాళ్ళ బెస్ట్ ఇచ్చింది అయితే సంజన అండ్ ఫ్లోరానే. సుమన్ శెట్టి శ్రీజకి చాలా ముందు కమ్యూనికేషన్స్ ఇష్యూస్ ఉండినాయి, తర్వాత
కొంచెం బాగా ఆడినట్టయితే నాకేం అనిపించలేదు. సో కంపారిటివ్లీ ఫెయిర్ అయితే గనక సంజనకి, ఫ్లోరాకే ఇవ్వాలి. బట్ వీళ్ళేం చేశారంటే సంజన, ఫ్లోరా ఉండడం వల్ల వీళ్ళకి మళ్ళీ ముందుకెళ్ళాక ప్రాబ్లమ్ అవుతుందేమో, వీళ్ళ సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని సంజన, ఫ్లోరానైతే డేంజర్‌లోకి పెట్టేస్తారనమాట. సో ఇప్పుడు లాస్ట్‌కి మిగిలింది 4 టీమ్‌లు మాత్రమే. సో ఈ 4 టీమ్‌లలో సంజన, ఫ్లోరా ఎలాగో ఈ డేంజర్ నుంచి ఇంక ఎలిమినేట్ అయిపోయి పర్మనెంట్‌గా డేంజర్ జోన్‌లోనే ఉండిపోయారు కాబట్టి ఇప్పుడు లాస్ట్‌లో మిగిలింది నలుగురు మాత్రమే. సో సుమన్ శెట్టి 4థ్ పొజిషన్‌కైతే వచ్చేసాడనమాట. సో ఇలా ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయి సంజన, ఫ్లోరా కంప్లీట్‌గా డేంజర్ జోన్‌లో ఉండిపోయారు. ఇప్పుడు సెకండ్ టాస్క్ మనం చూసుకున్నట్టయితే సెకండ్ టాస్క్‌లో మొత్తానికైతే ఒక పోల్ ఉంటుంది. 2 ఎడ్జెస్‌కి ఇద్దరు పెయిర్ కంటెస్టెంట్స్ ఇద్దరు నిలబడి ఒక పిరమిడ్‌నైతే ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి హైయెస్ట్ పాయింట్స్ వస్తాయి. సో వాళ్ళు సేవ్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటాయన్నమాట. సో అలా అని చెప్పేసి గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ ఆడుతున్నారు. యాక్చువల్‌గా చెప్పాలంటే పవన్, రీతు చౌదరి ఇంకొంచెం కమ్యూనికేట్ చేసి ఇంకొంచెం బాగా ఆడుంటే పక్కా వాళ్ళకే హైయెస్ట్ పాయింట్స్ వచ్చేవి. కానీ ఆడుతూ ఉండడం కొద్దీ కొంచెం పీస్‌ఫుల్‌గా తనుజ అయితే మామూలుగా టెన్షన్ పెట్టలేదు పవన్ కళ్యాణ్‌ని. మొత్తానికైతే వాళ్ళు ఈ గేమ్‌లో అయితే విన్ అయిపోతారనమాట. సో సెకండ్ టాస్క్ చూసుకునేసరికి విన్నర్స్ అయితే పవన్ కళ్యాణ్ అండ్ తనుజ. సో లాస్ట్‌కి ఇంకా ఒకసారి మనం లీడర్ బోర్డ్ పొజిషన్స్ చూసినట్టయితే ఫస్ట్‌లో భరణి అండ్ దివ్య ఉండిపోతారు. ఎందుకంటే భరణి, దివ్య థర్డ్ పొజిషన్ సెక్యూర్ చేశారు దీంట్లో. సో వాళ్ళకి ఆల్రెడీ హైయెస్ట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం యాడ్ అయిపోయి వాళ్ళు ఫస్ట్‌లో ఉన్నారనమాట. సో సెకండ్ పొజిషన్ వచ్చేసరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి, తనుజకి వచ్చింది. థర్డ్ పొజిషన్ డీమన్ పవన్‌కి అండ్ రీతు చౌదరికి అయితే వచ్చిందనమాట. ఫోర్త్ సుమన్ శెట్టి అండ్ శ్రీజాకి అయితే వచ్చింది. సో ఇలా 4 పొజిషన్స్‌లో సెకండ్ టాస్క్ అయిపోయేసరికి వీళ్ళు ఉన్నారు. అండ్ ఎలాగో సంజన అండ్ ఫ్లోరా కంప్లీట్‌గా డేంజర్‌లో ఉన్నారు కాబట్టి ఇక్కడైతే మనకి ఇంకా వేరే స్కోప్ లేదు. సో మొత్తానికి ఇలా 2 టాస్కులు ఆడి ఎవరికి వాళ్ళు లీడర్ బోర్డ్ పొజిషన్స్‌లో మొత్తం గేమ్‌నే తిప్పేశారు ఒక్క సెకండ్. ఎందుకంటే స్టార్టింగ్ టాస్క్ ఆడినప్పుడు డీమన్ పవన్ ఫస్ట్ పొజిషన్‌లో ఉండాలి. కానీ ఒక్కసారి ఇంకొక 2 గేమ్‌లు ఎక్స్ట్రా ఆడేసరికి భరణి ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చేసాడు. సో ఇలాగైతే మొత్తానికి అందరూ లీడర్ బోర్డ్ పొజిషన్స్‌ని చేంజ్ చేశారు. సో మొత్తానికైతే ఇక్కడికి టాస్కులు ముగించడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి ఇంకేం టాస్క్స్ ఉండవు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి ఎలా ఉంటాయి, దాని తర్వాత ఎలా ఉండబోతుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. అండ్ ఆల్సో సంజన, ఫ్లోరా గురించి ఏం జరగబోతుంది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కంప్లీట్‌గా డేంజర్ జోన్‌లోకి వెళ్ళిపోయారు కాబట్టి మనకు తెలీదు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లోకి ఎవరెవరు వస్తారు, అసలు గేమ్ ఎలా ఉండబోతుంది, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ హౌస్‌లోకి ఎలా ఉండబోతుంది, దానికోసం ఇంకేమైనా టాస్క్‌లు ఆడాలా అన్నది కూడా మనం ఇంకా చూడాల్సి ఉంది. సో మొత్తానికి ఈ రోజైతే చాలా ఎంటర్‌టైనింగ్‌గా, కొంచెం ఎమోషనల్‌గా ఒక టఫ్ ఫైట్ ఇస్తూ అయితే కంప్లీట్ చేశారు. అందరూ చాలా బెస్ట్ ఇచ్చారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన ఇలా డేంజర్ జోన్‌లో ఉండిపోకుండా ఉండుంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఎందుకంటే సుమన్ శెట్టి, శ్రీజ అంత బెస్ట్ ఏమి ఇవ్వలేదు. సో అలాంటప్పుడు ఈ ప్లేస్‌లో మన సంజన, ఫ్లోరానే ఉండుంటే బాగుండేది. వాళ్ళే ఎక్కువ వెల్ డిజర్వ్డ్ అని నాకు అనిపించింది ఈ పొజిషన్‌కి. బట్ ఎలాగో భరణి, దివ్య వాళ్ళ సేఫ్టీ చూసుకున్నారు కాబట్టి ఇంకిప్పుడు వీళ్ళని డేంజర్ జోన్‌లో పెట్టడం అయితే జరిగింది. సో మొత్తానికైతే ఈ డే ఇలా కంప్లీట్ అయిపోయింది. అసలు మీకు ఈ టాస్క్ ఎవరెవరు ఎలా ఆడారనిపించిందో, సంజన విషయంలో జరిగింది కరెక్టేనా కాదా, దాని గురించి మీరేమనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకొక బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్‌తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఓకే టీవీ.